రాష్ట్రంలో మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. విదర్భ నుండి తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మొత్తం 9 జిల్లాల్లో రెయిన్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. అటు ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడగా మరికొన్ని జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. పెద్దపల్లి, మానకొండూరు, హుజురాబాద్ పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. రాష్ట్రంలో వాతావరణ మార్పులు, మరికొన్ని రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. శోభన్, అటు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, వాతావరణంలో విభిన్న మార్పులు మనకు కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటుగా అటు ఎలినినో ప్రభావం కూడా అటు రాష్ట్రంపై కావచ్చు, దేశం పైన కూడా అధికంగా ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటుగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు ఒక్క సమయంలో పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద రాష్ట్రంలోని ఒక పక్క ఎండ తీవ్రత అనేది దాదాపుగా 42-43 డిగ్రీలకు చేరుకుంటుండగా 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండగా మరో పక్క వర్షాలు పడతాయని కూడా వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాష్ట్రంలో మరో 3 రోజుల్లో రెయిన్ అలర్ట్ ని ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా విదర్భ నుండి తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు కూడా ద్రోణి విస్తరించి ఉన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం 9 జిల్లాలకు రెయిన్ అలర్ట్ ని ప్రకటించిన వాతావరణ శాఖ ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని కూడా ప్రకటించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలపడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వెల్లడించింది. అటు ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉదయం పూట ఎండ ప్రచండ బాణుడు వీస్తుండగా మరో పక్క సాయంత్రం పూట కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక పక్క ఎండ కావచ్చు, మరో పక్క ప్రీ మాన్సూన్ రెయిన్స్ కూడా పడే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.